కుటుంబ మూలాలు ఉండడంతో అభివృద్ధిపై దృష్టి పెట్టడం అభినందనీయమని సిపిఎం నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అభినందించారు. గత ప్రభుత్వం కాలం నుండి నేటి వరకు పెనుగొండ పంచాయతీలో జరిగిన అవినీతి అవకతవకలు వెలికితీసే విధంగా డిప్యూటీ సీఎం దృష్టి పెట్టాలని సిపిఎం నాయకులు కోరారు. పెనుగొండ పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ రావు ఓ జూనియర్ అసిస్టెంట్ కలిసి 1,20,000 కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కూలగొట్టగా వచ్చిన స్క్రాప్ను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడినట్లు తేలిందని వారు గుర్తు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన అధికారిపై పవన్ కళ్యాణ్ పేషీ నుండి వచ్చే అధికారులు చర్యలు చేపట్టాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యుడిని. ఉదయం మౌల్తూరు అలాగే సాయంత్రం పెనుగొండ వస్తారని చెప్పేసి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి శేషి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రజా సమస్యల మీద వినతిపత్రాలు తీసుకుందామని వస్తున్నారని చెప్పేసి ప్రకటనలు వెలువడుతున్నాయి. దాంట్లో భాగంగానే ప్రధానంగా పెనుగొండ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మన పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో రత్నాకర్ రావు గారు, ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తాయి ఇటీవల పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ ఏంటంటే దాని మీద పై అధికారులు ఎవరు విచారణ జరపలేదు సరి కదా. ఆయన యొక్క అవినీతి అక్రమాలనే విచారణ చేయకుండా సంబంధిత ఎవరైతే పవన్ కళ్యాణ్ శేషి అధికారులు వస్తున్నారో వాళ్ళు వినతిపత్రాలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఇటువంటి అధికారులు ఉంటే రేపు అభివృద్ధి జరిగే అవకాశం లేదనేది మా యొక్క అభిప్రాయం. ప్రధానంగా ముందు ఇటువంటి అవినీతి అధికారులని ఏరివేసి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగితే నిజమైన అభివృద్ధి ప్రజలు చూస్తారని, రేపు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి సార్థకత ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం. కనుక ఈ రత్నాకర్ రావు గారు ఎవరైతే మన పెనుగొండ పంచాయతీ కార్యదర్శిపై ఇచ్చిన అవినీతి ఆరోపణల మీద తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి విచారణ చేసి. మండల కార్యదర్శి నా పేరు షేక్ పాదుషా. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ సంబంధించిన అధికారులు పెనుగొండ రావడం చాలా సంతోషకరం. పెనుగొండ వచ్చి వారు వినతిపత్రాలు ప్రజల సమస్యల మీద వినతిపత్రాలు తీసుకోవడానికి వస్తున్నారట్టు తెలిసింది మాకు. వినతిపత్రాలు సమస్యల మీద వినతిపత్రాలు తీసుకోవడమే కాదు, పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమాలు అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ శాఖ మీ చేతిలో ఉంది. అభివృద్ధి కాదు అవినీతి మీద కూడా దృష్టి సాగించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న మీరు పంచాయతీ కార్యదర్శి అవినీతిపరుడైన రత్నాకర్ రావు గారి మీద దృష్టి పెట్టి ఆయన అవినీతి బయటపెట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి చేయడం మంచి విషయమే, కానీ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి అభివృద్ధి చేస్తే మంచిదని నేను సిపిఎం పార్టీగా భావిస్తున్నాను.